మనకి ఈ మాత్రం చదువు వచ్చిందంటే అది గురువుల వల్లనే. మన లైఫ్‌లో టీచర్ల పాత్ర ఎక్కువుంటుంది. నిజానికి మనం కొంత కాలం తల్లిదండ్రుల ఆలనా పాలన ఉన్న తర్వాత ఎక్కువ కాలం గడిపేది మన గురువులతోనే. అంటే స్కూల్ స్థాయిలో టీచర్లు, కాలేజీ స్థాయిలో లెక్చరర్లు, ఇక పీజీ స్థాయిలో ప్రొఫెసర్లు. ఇలా మన జీవితంలో టీచర్ల ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయ వృత్తిని, అధ్యాపక వృత్తిని ప్రాణంగా ప్రేమించి తన విద్యార్థులు ఎలాగైనా, తన శిష్యులు ఎలాగైనా జీవితంలో పైకి రావాలి, బాగా జ్ఞానం సంపాదించాలి అని చాలామంది టీచర్లు తాపత్రయపడుతుంటారు. నిజంగా అలాంటి వాళ్ళ వల్లనే మన స్టూడెంట్స్ గానీ, మన లైఫ్స్ శిష్యులుగా మన లైఫ్స్ బావుంటాయి. టీచర్ల ప్రభావం చాలా ఉంటుంది. ఒక టీచరు ఆయన గవర్నమెంట్ టీచరే. ఆయన విద్యార్థులు ఎవరైనా తన స్కూల్ విద్యార్థులు ఎవరైనా స్కూల్‌కి రాకపోతే అంటే మామూలుగా ఒంట్లో బాలేకపోతే రాకపోవడం అది వేరే గానీ, అసలు స్కూల్ అంటే యావగింపు ఉండి తర్వాత క్లాసులకి రెగ్యులర్‌గా అటెండ్ అవ్వకుండా బంక్ కొట్టాలని చూసే విద్యార్థులకి మాత్రం ఈయన ట్రీట్‌మెంటు వేరే లెవెల్‌లో ఉంటుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దురు గాని. సో, వెల్కమ్ టు కష్టజీ వ్లాగ్స్. మీరిప్పుడే ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే టింగ్ టింగ్. తమిళనాడులో విల్లుపురం అనే పెద్ద జంక్షనే ఉంది. అది రైల్వే జంక్షన్ పెద్దది. మీరు అరుణాచలం వెళ్తుంటే అదొక రూట్‌లో అనమాట. మేము మొన్న వెళ్ళింది కూడా విల్లుపురం జంక్షన్ మీదుగానే అరుణాచలం, తిరువన్నామలై వెళ్ళడం జరిగింది. సో, తమిళనాడులో ఉన్న విల్లుపురంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్‌లో ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆయన పేరు బాలు గారు. ఆయన ఏం చేస్తారంటే స్కూల్‌కి ఈరోజు ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదని లిస్టు తీసుకొని టీచర్ల దగ్గర ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంటికెళ్తారు. వెళ్ళి ఫస్టు తల్లిదండ్రులని వీళ్ళెవ్వరిని పట్టించుకోకుండా ఎక్కడ స్టూడెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు దండం పెడతాడు. చూసారా? ఆ దండం పెట్టడంతోటే సగం ఆ స్టూడెంట్ దిగాలైపోతాడనమాట, కుదేలైపోతాడనమాట. సారేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి. నిజంగా ఒంట్లో బాలేదా? ఎందుకు రాలేదని ఫస్ట్ అడుగుతాడట. నిజంగా ఒంట్లో బాలేకపోతే ఓకే. సంబంధించిన అంటే ఆ రోగానికి సంబంధించిన ఏమన్నా ఉంటే టాబ్లెట్స్ ఇవ్వడం అవన్నీ చేస్తుంటాడట. కానీ బంకు కొట్టాలి, నిజంగా ఎగ్గొట్టాలి, బడి ఎగ్గొట్టాలనే వాళ్ళకి మాత్రం ట్రీట్మెంటు వేరేగా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే దండం పెడతాడు. ఎందుకు రాలేదు? ఏమన్నా భయమా? హోంవర్క్ చేయలేదని ఏమన్నా భయమా? ఏమనవు. టీచర్‌లకి నేను చెప్తాను ఏమనొద్దు. రెగ్యులర్‌గా వస్తే నీకు పాఠాలు అర్థమవుతాయి. అర్థం కానప్పుడు 1కి 2 సార్లు అడుగు, మేము చెప్తాం. ఎవరైనా చెప్పలేదు, ఈ టీచర్ చెప్పలేదంటే నన్ను వచ్చి కలువు. సార్ ఇట్లా ఒక టీచర్ నాకు డౌటు క్లియర్ చేయట్లేదని చెప్పండి. నేను క్లియర్ చేస్తాను. వాళ్ళు చేయకపోతే నేను చేస్తాను. నాకు అన్ని సబ్జెక్ట్స్ తెలుసు అని ఆయన హెడ్ మాస్టర్ గారు చాలా కూల్‌గా చెప్తారట స్టూడెంట్‌కి. తర్వాత ఇక స్కూల్‌కొచ్చిన తర్వాత ఎవరైనా హోంవర్క్ చేయకపోయినా, ఏదైనా క్లాస్‌లో మార్కులు తగ్గినా, ఎగ్జామ్స్‌లో మార్క్స్ తగ్గినా గానీ వాళ్ళకి శిక్ష వేస్తాడు. శిక్ష వేయడంలోనూ, తర్వాత ఇలాగా శిక్షణ ఇవ్వడంలోనూ కూడా ఆయన నంబర్ 1 చెప్పాలి. శిక్ష వేశాక ఇప్పుడు నువ్వు ఇది హోంవర్క్ సరిగ్గా చేయలేదు కదా, గోడ కుర్చీ వేయి. లేదంటే ఇలాగా క్లాస్‌లో నిలబడు అని చెప్పిన తర్వాత కేవలం ఆ శిక్ష స్టూడెంట్‌కి మాత్రమే కాదండి. ఈయన కూడా గోడ కుర్చీ వేస్తాడు ఆయన పక్కన. చూసారా? అంటే వృత్తి పట్ల ఎంత నిబద్ధత, స్టూడెంట్స్ ఎలాగైనా బాగా చదువుకోవాలి అనే కోరిక బాగా ఉన్న టీచరు అంటే ప్యాషన్ అనమాట. ఆ టీచింగ్ ప్రొఫెషన్ పట్ల ఉన్న ప్యాషన్. ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయ్యుండి ఆయన తన స్టూడెంట్స్ పట్ల ఎంత సునిశిత పరిశీలన, నిబద్ధతతో ఉన్నాడో అర్థమవుతోంది ఈ సంఘటనల వల్ల. నిజంగా అలాంటి హెడ్ మాస్టర్‌కి, టీచర్ గారికి దండం పెట్టాలి. విల్లుపురంలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్‌లో హెడ్ మాస్టర్ అనమాట ఆయన. ఇలాగ స్టూడెంట్స్ గోడ కుర్చేస్తే తను కూడా పక్కనే గోడ కుర్చీ వేస్తాడట. అలాగే ఆయన స్టూడెంట్ నిలబడితే అతని పక్కనే ఇతను కూడా నిలబడతాడట హెడ్ మాస్టర్ గారు. అతను ఎంతసేపు నిలబడతాడో అంతసేపు. అంటే మార్పు ఏ విధంగా తీసుకురావాలి అంటే కొరకరాని కొయ్యలుంటారు కొంతమంది స్టూడెంట్స్. ఎంత చెప్పినా చదవరు. పేరెంట్స్ మాట వినరు, టీచర్ల మాట వినరు, ఎవరి మాట వినరు. అలాంటి వాళ్ళకి దెబ్బలతో కాకుండా, కేవలం శిక్షలతో కాకుండా, తను కూడా ఆ శిక్షలు అనుభవిస్తూ, తను కూడా వాళ్ళతో మమేకం అవుతూ,
నేను మీలాంటి వాడిని, మీలాగే చదువుకుని పైకి వచ్చాను, చదవండి చదవండి అని వాళ్ళల్లో ఒక విత్తనం నాటుకునేలాగా చదువు పట్ల ఒక ప్రేమ, అభిమానం, ఇష్టం. చదువు ఎప్పుడు కష్టం కాదు, ఏ పనైనా కష్టం కాదు, ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చదువుకోండి, అప్పుడు ఎంత కష్టమైనా మీరు లైఫ్లో ఎదుర్కొంటారు. చదువు వల్ల జ్ఞానం వస్తుంది. జాబ్ అనేది పక్కన పెడితే చదువు వల్ల ముందు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం 10 మందికి ఉపయోగపడుతుంది. చదవండి అని ఒక ప్యాషన్ తోటి, వృత్తి పట్ల ఉన్న ప్యాషన్ తోటి, ఆయన ప్రొఫెషన్ ప్యాషన్ అంటాం దీన్ని. బాలు గారు, హెడ్ మాస్టర్ గారు ఆ విధంగా చేస్తుండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో అందుకనే ఆయన గురించి చెప్పాలనిపించింది, నాకు ఇన్స్పైర్గా అనిపించింది సోషల్ మీడియాలో చూస్తుంటే. ఇగో ఇక్కడ ఫోటోలు కూడా చూపిస్తున్నాను మీకు. వీడియో లభించలేదు, ఎందుకంటే విల్లుపురంలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తాను, ఆయన్ని కలుసుకునే అవకాశం చూద్దాం మరి ఎప్పుడైనా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ మధ్యనే వీకెండ్ హర్రర్ స్టోరీ కానీ, వీకెండ్ ఫ్యాక్ట్స్ కానీ చూస్తూ ఉన్నారు. వీకెండ్ హర్రర్ స్టోరీలో హర్రర్ స్టోరీస్ మాత్రమే కాకుండా ఫ్యాక్ట్స్ గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ సెగ్మెంట్ కూడా మీరు చాలా మంచి కామెంట్స్, మంచి రెస్పాండ్ అయ్యారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్.